విజయవాడలో భారీ వరదల కారణంగా కొట్టుకొచ్చిన ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వరద ప్రవాహానికి మునిగిపోయిన 3 పడవల్లో ఒకదాన్ని బయటకు తీసింది ప్రభుత్వం. మిగిలిన 2 బోట్లను తొలగించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది. ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన 2 బోట్లను వెలికి తీస్తామంటున్నారు. అయితే 2 బోట్లు పూర్తిగా ఇసుకలో నీటి అడుగున కూరుకుపోయినట్లు చెబుతున్నారు. బోట్లను వెలికి తీయడానికి కొన్ని గంటలుగా నీటి అడుగున తీవ్రంగా శ్రమిస్తున్నారు స్కూబా డ్రైవర్స్. విజయవాడలో భారీ వరదల కారణంగా కొట్టుకొచ్చిన ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వరద ప్రవాహానికి మునిగిపోయిన 3 పడవల్లో ఒకదాన్ని ఇప్పటివరకు బయటకు తీసింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశ్ బ్యారేజీకి సంబంధించి వరదల సందర్భంలో 3 ప్రధాన పెద్ద పడవలు కొట్టుకొని వచ్చాయి. వచ్చిన సమయంలో కూడా ప్రకాశం బ్యారేజీ మెయిన్ గేట్లకు కొంత మేరకు దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది. అయితే దెబ్బతిన్న పరిస్థితిలో మరమ్మతులు చేసినప్పటికీ కూడా ఈ ప్రకాశం బ్యారేజీకి ఢీకొన్న పడవలను బయటికి తీయడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనటంలో కూడా సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గాని అలాగే ఏదైతే పడవలు బయటికి తీయటానికి ప్రధానంగా 3 ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం చేసిన నేపథ్యంలో ఆ 3 ఏజెన్సీలకు సంబంధించిన వ్యక్తులు గాని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎట్టకేలకు నిన్న వారం రోజుల తర్వాత దాదాపుగా పడవలు బయటికి తీయటం ప్రారంభించి 7 రోజులైంది. 7 రోజుల తర్వాత ఒక్క పడవని ఎట్టకేలకి ఒడ్డుకు చేర్చగలిగారు. అది కూడా 6వ రోజు ఒక పడవ కొంత మేరకు పైకి వచ్చినప్పటికీ పైకి వచ్చిన పడవని పూర్తిగా ఒడ్డు మీద తీసుకురావడానికి 7 రోజులు పట్టిందనటంలో ఎటువంటి సందేహం లేదు. 7 రోజుల తర్వాత ఒక్క పడవను ఎట్టకేలకు ఒడ్డు మీద చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి ఇప్పటిదాకా 24 గంటలు అయిన నేపథ్యంలో 24 గంటల్లో ఒక్క పడవను కూడా ఇంకా బయటకు తీయటం సాధ్యం కాని పరిస్థితి అవుతుంది. దీని గురించి అధికారులు అలాగే ఏదైతే 3 ఏజెన్సీలకు సంబంధించి అందరూ కూడా మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 3 పెద్ద బోర్డులకు సంబంధించి కూడా ఆ బోటు యొక్క స్వరూపం కనపడుతున్నప్పటికీ ఆ కనపడుతున్న బోటుని బయటికి లాగే క్రమంలో దాదాపుగా 3-4 పద్ధతులు అవలంబిస్తా ఉన్నారు. ఈ 3-4 పద్ధతులు అవలంబిస్తున్నప్పటికీ బోటును బయటికి తీయడానికి ఆ సాయశక్తులా శ్రమిస్తున్నప్పటికీ అనేక రకాలుగా నైతికంగా గాని, సాంకేతిక పరంగా గాని, అలాగే శాస్త్రీయ పరంగా గాని అనేక రకాలుగా కూడా బోటును బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ బోట్లు బయటికి రాకపోవడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న బయటికి లాగిన పడవ ఏకంగా 7 రోజుల పాటు అధికారులకు గాని, ఏదైతే 3 సంస్థలకు గాని ఒక అంతు చిక్కని ఒక ప్రశ్నలాగా మిగిలిందనడంలో ఎటువంటి సందేహం లేదు. డ్రైవర్స్ తో ఆ పడవ కింద భాగానికి వెళ్లారు. పడవ కింద భాగానికి వెళ్లి కింద భాగం మొత్తం కూడా వెతికిన పరిస్థితి ఉంది. కానీ కింద భాగంలో ఎక్కడా కూడా పడవ దేనిని తాకటం గాని, ఏదైనా పట్టుకొని లాగితే బయటికి రాకపోవటం ఉండడం గాని ఎక్కడా ఏమీ కనిపించలేదు. పడవ మొత్తం సింగిల్ గానే ఉంది. డ్రైవర్స్ వెళ్లి గంటల కొద్దీ లోపల పడవ చుట్టూతో తిరిగినా గానీ ఎక్కడ పడవ దేనికి తల్లికి గానీ తట్టుకొని గానీ లేని. నాగేశ్వర్, ఇప్పుడు మిగతా 2 బోట్లు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు కాబట్టి ఎప్పటిలో బయటకు తీసే అవకాశాలు? అయితే ఏదైతే 2 పడవలకు సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు 2వ పడవ మీద దృష్టి పెట్టారు. 3వ పడవ తేడా ఎక్కడుందో కూడా ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి. ఆ 2 బోట్లు ప్రధానంగా ఒక బోట్ అయితే బయట కనపడతానే ఉన్న నేపథ్యం, మరొక బోటు నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. మునిగిపోయిన పడవని ఇంకా అది ఎక్కడ దాన్ని సాంకేతికంగా పడవకి తాళ్లు కట్టి బయటికి లాగాల, చైన్లు వేసి బయటికి లాగాలనేది ఇంకా దాని మీద దృష్టి సారించిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే బయటికి కనపడే పడవ ఉందో బయటికి కనపడే పడవని మొదటగా బయటికి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాదాపుగా నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ 24 గంటలైన పరిస్థితి ఉంది. 24 గంటల పరిస్థితి అయినప్పటికీ ఆ కొంత మేరకు ప్రయత్నాలు ఫలిస్తున్నా గానీ మళ్ళీ పడవ ఆగిపోవటము, మళ్ళీ కొంచెం కదలటం, పడవ ఆగిపోవటం
ఆ పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆ బోట్లు పూర్తిగా ఇంకా అడుగు భాగాన కూరకపోయి దాని అడుగు భాగాన ఇసుక ఉందా, మట్టి ఉందా, ఎందుకని బయటికి రాని పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అధికారులు అవిశ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా బోట్లు ఎందుకు కదలట్లేదు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. 3 ఏజెన్సీలు, దాదాపుగా 3 ఏజెన్సీల నుంచి ఆ ప్రతినిధులు కూడా అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆ పడవలు లాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా బయటికి రాకపోవడం, ఇప్పటికీ వారం రోజులైనా కానీ ఒక్క పడవ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. దీని మీద ఖచ్చితంగా మరలా సమీక్ష సమావేశం నిర్వహించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీంట్లో జోక్యం చేసుకొని మరలా ఆ పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహించి తప్పితే త్వరత కట్టిన బోట్లు అయితే బయటకు వచ్చే విధంగా అయితే కనపడట్లేదు. కానీ ఏంటా పరిస్థితి అని మాత్రం స్థానికులు పెద్ద ఎత్తున ప్రతిరోజు ఆ బోట్లు చుట్టానికి విజయవాడపట్నం నగరవాసులు మొత్తం కూడా బోట్ల దగ్గరకు వస్తున్నారు, పరిశీలిస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎందుకు బోట్లు బయటికి రావట్లేదు అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నలాగా మిగిలింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.